ప్రతి ఒక్కరి జీవితం అనే సినిమాలో అవమానం, నమ్మక ద్రోహం, అవమానాలు, అపహాస్యాలు, అవహేళనలు, ఎదురు దెబ్బలు, మూర్ఖులు, బలవంతులు, కష్టాలు, కన్నీళ్లు ఎంత వద్దనుకున్నా ఎదురవుతూనే ఉంటాయి. ఇదే ప్రకృతి నియమం కూడా. ఒక పందిని తెచ్చి రోజు పాలతో స్నానం చేయిస్తే ఆ పంది చీదరించుకొని నల్లటి బురద దగ్గరికి వెళ్ళి ఇదే నా స్వర్గం, ఇదే నా జన్మభూమి అన్నట్టుగా ఆ బురదలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే పందికి బురదకు ఉన్న సంబంధం అలాంటిది. మరి పంది నువ్వు ఏం చేస్తావు అంటే, ఎవ్వరూ తినని అమృతాన్ని నేను తింటాను, ఎవ్వరూ వెళ్ళని దారిలో నేను వెళ్తాను, ఎవ్వరూ చేరని అద్భుతమైన ప్రదేశాలకు నేను వెళ్తాను, ఎందుకంటే నేను పందిని కాబట్టి అని సమాధానం ఇచ్చిందంట. ఎవరికైనా ఎక్కువగా ప్రేమ చూపిస్తే భారంగా అనుకుంటారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే శత్రువు అనుకుంటారు, ఎక్కువగా గౌరవాన్నిస్తే నమ్మక ద్రోహం చేస్తున్నారు అని అనుమానపడతారు, నిజాయితీగా మర్యాదగా ప్రవర్తిస్తే నిన్ను అవమానించడం మొదలు పెడతారు, ఎక్కువగా మర్యాదనిస్తే అణిగి మణిగి ఉంటే ఏదో ఆశించి నటిస్తున్నాడు అనుకుంటారు. ఇలా మనం మనలా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో రకాల బిరుదులను మనం స్వీకరించాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి వారితో మైండ్ గేమ్ ఆడడం అనేది ఈ కలియుగంలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రేమకు, గౌరవానికి, నిజాయితీకి, మర్యాదకు చోటు లేదు. ఎక్కువగా ఇష్టపడ్డావనుకో వాళ్ళ దృష్టిలో నువ్వు చీపైపోతావు. నేను తప్ప వీరికి ఎవ్వరూ దిక్కులేరు అనుకుంటారు, వీన్ని ఏమన్నా పడి ఉంటాడులే అనుకుంటారు, వీనికి పెద్దగా వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటారు, ఎన్నాళ్ళైనా వీడు నా చుట్టూ కుక్కలా తిరుగుతాడులే అనే గుడ్డి నమ్మకాన్ని మీ అపనమ్మకం పెంచుతుంది. పోనీ మీరు ఎక్కువగా ఎవరినైనా నమ్మారు అనుకో, ఎదుటి వారికి మీకన్నా ఇతరులు తక్కువ మర్యాదనిచ్చినా సరే వారే గొప్పగా కనిపిస్తుంటారు. మీరు చూపించే ప్రేమ కన్నా ఎదుటివారు చూపించే చిన్న చిన్న ప్రేమలు అద్భుతంగా, ఆప్యాయంగా కనిపిస్తాయి. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా మిమ్మల్ని అవమానిస్తూ మరియు మీ మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. అందరి ముందు అవమానించడం, లేని మర్యాదకు ప్రాకులాడటం, నీ ప్రేమను డబ్బు, మందు, ప్రెస్టేజ్తో ముడిపెడుతూ సమయం దొరికినప్పుడల్లా నీ హృదయాన్ని వారి మాటలతో తూట్లు పొడుస్తూ ఉంటారు. అందుకే ఎవ్వరిని అతిగా నమ్మకుండా, అతిగా మర్యాదనివ్వకుండా, అతిగా ప్రేమించకుండా, అతిగా భయపడకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే నీకు మర్యాద, వాళ్లకు మర్యాద. ఎందుకంటే అతి అన్నది ఎప్పుడు ప్రమాదమే. ఎందుకంటే జనాలు ఉన్నది మర్చిపోయి లేని దానికోసం వెంటపడటానికి చాలా ఇష్టపడతారు. అది మానవ సహజం కూడా. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పూరి గుడిసెలో ఉన్నవాడికి చిన్న ఇల్లు ఉంటే చాలు అనిపిస్తుంది, ఒక చిన్న ఇల్లు ఉన్నవాడికి ఒక విల్లా ఉంటే చాలు అనిపిస్తుంది, అదే విల్లా ఉన్నవాడికి పెద్ద ప్యాలెస్ కావాలనిపిస్తుంది. ఒక్క ఇంటి విషయంలోనే కాదు, సంపాదన, మనిషి గౌరవం, ప్రేమ, ఆఖరికి కామం కూడా ఒక స్టేజ్ దగ్గర ఉన్నప్పుడు మరో స్టేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేనిది ఉన్నట్టు ఊహించుకొని విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. మన స్నేహితుల్ని, మన బంధువులను, మనకు కావలసిన వారిని అదుపులో ఉంచుకోవాలి అంటే, కాపాడుకోవాలి అంటే, తిరిగి వారి దగ్గర నుండి గౌరవాన్ని పొందాలి అంటే, ఆ బంధం ఎక్కువ కాలం నిలబడాలి అంటే ఒక్కసారి ఇప్పటి నుండి మీకు నచ్చినట్టుగా కాకుండా మీ ప్రేమను, గౌరవాన్ని వారికి అందించినట్టుగా మీ సైకాలజీ వారికి అర్థం కానట్టుగా ప్రవర్తించండి. ఎందుకంటే నీటిలో ఉంచిన ఏ చెట్టు కూడా ఎదగకపోవడమే కాక కళ్ళ ముందే నాశనం అవడం కూడా జరుగుతుంది. చాలనంత నీరు పోసినప్పుడే ఆ చెట్టు ఏపుగా బలంగా పెరుగుతుంది. ఈ చిన్న లాజిక్ అనేది ఎంతో మందికి అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఇంకొంతమందికి అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదు. ఏపుగా పెరిగిన చెట్లు భూమి పాలైనట్టు, అతిగా పొంగిన పాలు నేల పాలైనట్టు, అతిగా గర్వానికి పోయి నా వారెవరో పరాయి వారెవరో అనే తేడా తెలుసుకోలేనంత స్థాయికి ఎదిగినప్పుడు
నీకు మర్యాదనిచ్చే వారికన్నా నిన్ను అవమానించే వారి దగ్గర నీ మర్యాదను వెతుక్కునే స్థాయికి నువ్వు ఎదిగినప్పుడు తొందరలోనే నీ పతనం మొదలవుతుందని అర్థం చేసుకో. చివరికి ఎవరిని నమ్మని స్థాయికి నీవు చేరుతావని గుర్తుకు పెట్టుకో. బయటవాడు పొగిడితే నీకు సంతోషం అనిపిస్తుంది అంటే, బయటవాడు ఆపనింద వేస్తే నీకు బాధగా ఉందంటే చిన్నడా నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదని అర్థం చేసుకో. నీవేంటో నీకు తెలిసినప్పుడు ఏది అబద్ధమో ఏది నిజమో, ఎవరు మనవారో ఎవరు పరాయివారో అని నీకు తెలిసినప్పుడు, ఇతరులు చేసిన ప్రతి నిందలో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉందని నీవు గ్రహించి యాక్సెప్ట్ చేయగలుగుతున్నప్పుడు నీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పీక్స్లో ఉన్నాయని అర్థం చేసుకో. చాలామంది తమను ఇష్టపడిన వారి దగ్గరే యాటిట్యూడ్ చూపించడం మొదలు పెడతారు. అది ఫ్రెండ్షిప్ అయినా పార్ట్నర్షిప్ అయినా ఆఖరికి లవర్షిప్ అయినా సరే, మీ షిప్కు పెద్ద హోల్ పెట్టి తమ నెగటివ్ మాటలతో బ్రెయిన్లెస్ మాటలతో మీ హృదయాన్ని నింపి నట్టేట ముంచడానికి శత విధాల ప్రయత్నిస్తుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇన్స్పైరింగ్ విషయం. మరో రోజు మరో సరికొత్త ఇన్స్పైరింగ్ విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.